మీకు నేను ఒక్క ఉదాహరణ చెప్పి ఇవాళ నా ప్రవచనం పూర్తి చేసేస్తాను. ఒకానొకప్పుడు పీఠంలో మహాస్వామి కూర్చునుండగా ఒక ఆవిడ బిక్కు బిక్కుమంటూ కన్నుల నీరు పెట్టుకుని కళ్ళొత్తుకుంటూ వరుస క్రమంలో వస్తోంది. స్వామి చేత్తో ఇంత కుంకం తీసి ఆవిడ చేతిలో వేశారు. ఆవిడ తీసుకోకుండా చెయ్యి వెనక్కి తీసేసుకొని కళ్ళ నీళ్లు పెట్టుకుని పక్కకి వెళ్ళిపోయింది. అందరూ వచ్చి అయ్యో అయ్యో అయ్యో, మహాస్వామి చేత్తో కుంకం ఇస్తే పుచ్చుకోవా, ఇంతకన్నా అన్యాయం ఉందా, పుచ్చుకోమ్మా అన్నారు. ఆవిడంది, కాదు, నా భర్త మరణించాడు, ఆయన శరీరం కూడా లభించలేదు, అటువంటి వాడికి ఉత్తరక్రియలు ఎలా చెయ్యాలని అడగడానికి వచ్చాను భర్త మీద ప్రేమతో, నాకు కుంకం ఏమిటంది. అమ్మా కాదు, ఆయన చేత్తో ఇచ్చారంటే ఏదో ఉంది, త్రికాలవేది, పుచ్చుకో అన్నారు. కాదనలేక ఆవిడ చేయి చాపింది. కుంకం వేసి చూసి అన్నారు, అమ్మా నువ్వు సుమంగళివమ్మా, నీ భర్త బ్రతికున్నాడు, నీ భర్త తిరిగి వస్తాడు, బొట్టు పెట్టుకో అని సువాసిని పూజ అవుతోంది. ఆ సువాసిని పిలిచి ఈవిడ కొప్పులో పూలు తురమండన్నారు. ఆవిడ కొప్పు నిండా మల్లెపూలు పెట్టి బొట్టు పెట్టి కాళ్ళకి పసుపు రాసి పారాణి పెట్టి పంపించారు. వచ్చినప్పుడు నేను పూర్వసువాసిని అనుకుని అమంగళకరంగా వచ్చింది. నీ భర్త ఉన్నాడు అని మహాస్వామి చెప్పారు. లేడు, చనిపోయాడు అని చెప్పి ప్రభుత్వం నుంచి టెలిగ్రామ్ కూడా వచ్చేసింది. ఆవిడ మహాస్వామి మాట నమ్మింది. త్రికాల వీధి ఎక్కడో ఉన్నాడు నా భర్త, బొట్టు పెట్టుకుని ఎదురు చూస్తోంది. వారం రోజులైంది. తెల్లవారకట్ట తలుపు కొట్టారు ఎవరో, వెళ్ళి తలుపు తీసింది, భర్త గారు వచ్చారు. ఆవిడ తెల్లబోయింది. ఒక స్త్రీ ఎంత ఆనందం ముప్పిరిగొన్న శోకం ఎంత పొందేస్తుందండి అసలు. ఇంకా అసలు ఉంగరం ఇచ్చినంత మాత్రం చేతనే సీతమ్మ బుగ్గలు ఎర్రబడిపోయాయి. గృహీత్వా ప్రేక్షమాణాసా భర్తుక్కర విభూషణం భర్తారమివ సంప్రాప్తా జానకీ ముదితాభవత్ అన్నారు వాల్మీకి మహర్షి రామాయణంలో. వెళ్ళిపోయాడనుకున్న భర్త తిరిగి వస్తే ఆ స్త్రీ ఆనందానికి అంతుంటుందండి. ఆనందంతో కౌగిలించేసుకుని కాళ్ళ మీద పడిపోయి, ఎక్కడున్నారు, యుద్ధరంగంలో మీరు చనిపోయారని నాకు టెలిగ్రామ్ వచ్చింది, ఎంత ఏడ్చానో, మహానుభావుడు మహాస్వామి మీరున్నారని చెప్పారు, లేకపోతే ఉత్తర క్రియలు కూడా అయిపోను అంటే, లేదు నేను చనిపోయినట్టుగా పడిపోయాను, లేకపోతే శత్రువులు తీసుకెళ్ళిపోతారని. నేను చనిపోయాననుకుని లోయలోకి విసిరేశారు. అదృష్టవశాత్తు ఆటవికులు నన్ను కాపాడి వైద్యం చేసి విడిచిపెడితే నేను తిరిగి వచ్చాను. నేను చనిపోయానని అందరు అనుకున్నారు, చనిపోలేదు, బ్రతికాను. ఎలా తెలిసింది మహాస్వామికి? ఆవిడ ముఖం చూసి చెప్పారు, నువ్వు సుమంగళివి, నీ భర్త వస్తాడమ్మా, బ్రతికున్నాడన్నారు. నేను ఇందాక మీతో మనవి చేశా కదూ, ఆయన నోటి మాట త్రికాల వీధి, వస్తున్న ఆపదని తప్పించగలరు. If you like this video, hit the like button. For more videos, subscribe to our channel. If you have learned anything from this video, comment down below. Subscribe.